నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, అంటే వీరి ఏ చిత్రం ఉన్నా కానీ కంపల్సరీ మరి కైకాల సత్యనారాయణ గారు ఆ చిత్రంలో ఉండవలసిందే. వారు నటించినటువంటి నటన ఒక్కసారి చూస్తే మరి వారు లీనమైపోయి ఎంత బాగా చేసిండు అని చెప్పుకునే విధంగా ఆ సినిమాలలో నటించినటువంటి గొప్ప నటుడు. వారి జననం కూడా 1935, అంటే దగ్గర దగ్గర 87 సంవత్సరాలు. చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని తెలుగు ప్రజలు, తెలుగు ప్రేక్షకులకు మరి సుపరిచితమైనటువంటి గొప్ప నటుడు. మీకు పాత జనరేషన్లో ఉన్నటువంటి నటులందరూ వాటి మధ్యకాలంలో కృష్ణంరాజు గారు మరణించడం, మరి రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మరణించడం మనం చూడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు మన మధ్యలో లేకపోయినప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప నటులు. మన భగవంతుడికి వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి కైకాల సత్యనారాయణ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు 10:30 గంటలకు ఈ ప్రాంతం నుండి పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి వారి అభిమానులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ యంత్రాంగం మరి పూర్తిగా రేపు, ఎందుకంటే జనసంద్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అయినప్పటికీ విధిని మనం ఏం చేయలేము. కాబట్టి వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియదు. హైదరాబాద్ వచ్చిన సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను కోసాన్మూల్ గారి దగ్గర ఎస్పీగా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమా ఫిల్మ్స్కి మొదట నేను పనిచేశాను. అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు, కానీ సహరచయితగా ఉన్న ఆయన సినిమాలకి చాలా వాటికి పనిచేశాను. ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు. తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే నటుడు. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవు. కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేదు. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాలకు వెళ్ళిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటుని పోడ్చలేదు. చాలా గొప్పగా చెప్పారు సార్. సో ఆవిడ లోటుని మాత్రం ఎవరు పోడ్చలేదు. అందుకని వారి కుటుంబ సభ్యులకి తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 800 పైచిలకు సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి సాంఘికం కానీ, పౌరాణికం కానీ, జానపదం కానీ ఏ పాత్రనిచ్చినా దానికి వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప నటుడిని కోల్పోవడం బాధ కలిగించే అంశం. మరి వారి మృతికి సంతాపం తెలిపేటందుకు మేము కాసాని జ్ఞానేశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, టీడీ జనార్దన్ గారు, జ్యోత్స్న గారు, మేమందరం కూడా పార్టీ తరఫున వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం కుటుంబానికి. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలో పర్యటనలో ఉండటం వల్ల వారి తరఫున పుష్పగుచ్చం ఉంచడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢమైన సానుభూతిని నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు గారి తర్వాత మరలా స్థానాన్ని ఎవరన్నా పూడ్చగలరా అంటే ఎస్, నేను పూడ్చగలనని వచ్చిన మహా నవరస నటన సార్వభౌముడు
కైకాల సత్యనారాయణ గారు. ఈ మాట స్వయంగా రంగారావు గారు చెప్పారు, నా వారసుడు అని. ఏం సత్యనారాయణ గారు ఓ హీరోగా ప్రవేశించి ఒక విలన్గా రాణించి ఎన్టీ రామారావుతో డి అంటే డి అని, ఎస్వి రంగారావుతో డి అంటే డి అని, అనేక మంది మహానటులతో డి అంటే డి అని ఒక క్యారెక్టర్ యాక్టర్గా అమోఘమైన సెంటిమెంట్లు పండించి ఓ తాతామనుడు, ఓ సంసార సాగరం, ఓ శారద, ఏం యాక్టింగ్, ఏం పెర్ఫార్మెన్స్ ఆ మహానుభావుడు. ఏం ఏడిపిస్తాడైనా, ఏం నవ్విస్తాడైనా, ఏం వెలిగి తెప్పిస్తాడైనా. నిజంగా మహానుభావుడు. ఆయన మరణం మన చలచిత్ర పరిశ్రమకి తీరాను. స్వయంగా నా సినిమాలో మహానుభావుడు భూపోవడం సినిమాలో ఓ రైతు వేషం వేసి మెప్పించి నా చిత్ర విజయానికి కారణమైన మహానుభావుడు ఇవాళ చెప్తున్నాను సార్. ఆయన గొప్పతనం ఏంటంటే సార్, ఏ సినిమాలో ఆయన కంప్లీట్ అయితే ఫస్ట్ టైం నిర్మాత శ్రేయస్ కోరుకునేవాడండి. నా రోజుకి 24 గంటలైతే కనీసం ఆయన 15-18 గంటలు చేసిన రోజుల్లో కూడా నా కోసం ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదని అందరికీ అందరినీ సాటిస్ఫై చేస్తూ అందరి నిర్మాతలు బాగుండాలని కోరుకుంటూ చిత్ర విజయానికి ఆయన రోల్ అమోఘంగా ప్లే చేస్తూ ఇండస్ట్రీ బాక్ కోసం వర్ ది బెస్ట్ హి డిడ్. కైకాల సత్యనారాయణ గారి యుగం ముగిసింది, ఒక క్యాటరాక్ట్ శకం ముగిసింది. సెల్యూట్ టు కైకాల సత్యనారాయణ గారు. వందనాలు. మళ్ళీ మా కుటుంబంలో ఇంకో వ్యక్తిని, గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప నటుడిని, మాకు పెద్దని కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అట్ ది సేమ్ టైం 1 year నుంచి వింటున్నాం. నా దురదృష్టం ఏంటంటే చివరి చూపు నాకు దక్కలేదు. సెన్స్ ఈ చూపు ఆయన ఉండగా కలవాల్సిన చూపు. నేను ఈ మధ్య కలవాలని, ఎందుకంటే మొన్నే నా 50 ఏళ్ల నట ప్రస్థానం సందర్భంగా నన్ను ఆశీర్వదించిన పెద్దల్లో ఆయన ఒకరు. సో ఆయన దగ్గరికి రావాలని, ఆయన దగ్గర కూర్చుని నా డైలాగులు మళ్ళీ వినిపించాలని అనుకున్నాను. నాకు ఆ దృష్టం లేకుండా పోయింది. బట్ మా ఈ జర్నీలో నాన్నగారి దగ్గర నుంచి ఈరోజు ఆది వరకు ఆయన ఆశీర్వాదం, ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా నేను చిన్నప్పుడు నాకు రామారావు గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళ ఆశీర్వాదంతో పాటు సత్యనారాయణ గారి ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన చేయని వేషం లేదు, ఎంతో అద్భుతమైన నాన్నగారు మూలంగా ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన డూపుగా చేసినప్పటి నుంచి ఎన్నో విషయాలు ఆయన ఎంతో స్వయం కృషితో ఎన్ని అద్భుతమైన వేషాలు. నాకు ఇప్పుడు గుర్తు 1977 అనుకుంటా, చాణక్య చంద్రగుప్త మద్రాసులో ప్రీమియర్ వేశారు సత్యం థియేటర్స్. ఆ సత్యం మెయిన్ థియేటర్. మహానటులు 3 యాక్ట్ చేశారు. అటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మధ్యలో ఒక గెస్ట్ రోల్ శివాజీ గారు. సో నేనెంతో అభిమానించే నటుడు. ఈ 3 ఉన్నారని ప్రీమియర్కి ఎలాగైనా ఆ సినిమా చూడాలని నేను ఎంతో గొడవ చేస్తే నాన్న నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఆ 3 నటుల్ని మర్చిపోయాను. నాకు ఆ సినిమాలో గుర్తున్నది సత్యనారాయణ గారు. ఆ 3 నటులు ఉండగా, మహానటులు ఉండగా సత్యనారాయణ గారు చేసిన రాక్షస మంత్రి పాత్ర ఎంత అద్భుతంగా చేశారంటే ఈరోజు నిజంగా మళ్ళీ చెప్తాను. ఆయన సినిమాలు ఎన్నో చూసింటారు. ఈ సినిమా చూశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు అందరూ చాణక్య చంద్రగుప్త ఒకసారి చూస్తే ఆహా ఎంత. నేను వెంటనే నాన్నగారితో ఇంటికి వెళ్ళి ఆయనకి చెప్పడం జరిగింది, సార్ ఈరోజు సినిమా చూశాను, ఆ సినిమాలో వాళ్ళు 3 ఉన్నా మీదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్టు నేను చెప్పడం జరిగింది. సో అలాగే ఆ తర్వాత నా అదృష్టం గురువు గారు దాసనారాయణ గారి డైరెక్షన్లో అమ్మ రాజీనామా, ఊర్వశి శారద గారు, ఇటు నవరస నటనాసావు గారు, సత్యనారాయణ గారు, వాళ్ళతో అందులో ఒక మంచి వేషం, కొడుకు వేషం నేను చేయడం. ఆ సినిమా విజయవాడలో షూటింగ్ జరిగింది గురుగారి డైరెక్షన్లో. 3 త్రిమూర్తులు ప్రొడ్యూసర్లు, అటు త్రివిక్రమరావు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, అలాగే దత్ గారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడంతా చోటాకి ఫస్ట్ కెమెరా మేమంతా ప్రతిరోజు ఏదో ఒక, నా చిన్నప్పుడు శారద గారితో చేశాను దేవుడు చేసినటువంటి, అందులో కొన్ని మంచి విషయాలు. అమ్మ రాజీనామా చేసినప్పుడు ఎన్నో విషయాలు నా దగ్గర నేర్చుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో మేమంతా ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్కరు ఇలా దూరం అవుతూ ఉంటే భయం వేస్తుంది, కానీ వాళ్ళ దివ్యాశీస్సు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థైర్యం. పిల్లలందరూ మేమంతా
కాదు, మన మేఘనాయక గారి ఫ్యామిలీ, మెయిన్ కానీ సత్యనారాయణ గారి ఫ్యామిలీ, ఇలా చిన్నప్పటి నుంచి మేము అంతా కలిసి పెరిగాం. ఇప్పుడే అనుకుంటున్నాం, నాన్నగారు 33 అయితే నేను 34 అని, ఈయన 35 వీళ్ళతో పక్క పక్కనే పుట్టారు. ఎంతో గ్రేట్ జర్నీ. సో ఈ జర్నీలో నేను కూడా ఉండడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం, దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని పిల్లలకి అమ్మను కూడా కలవడం జరిగింది. ఇలా కలవడం బాధగా ఉంది కానీ తప్పదు. బట్ అట్ ద సేమ్ టైం నేను చేసే పౌరాణిక పాత్రలు అటు రామారావు గారు, నాగేశ్వర గారు, ఇంకా శివాజీ గారు, అందరి తర్వాత సత్యనారాయణ గారు ఎన్ని గొప్ప వేషాలు, ఎన్ని గొప్ప, ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో సార్, వి లవ్ యూ, మిస్ యూ. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. జై సార్. సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రేమ ప్రతిష్ట సంపాదించుకొని ఇంచుమించుగా 770 పైచిలకు సినిమాలో నటించి ప్రేక్షకులని ఒరుతలుగుచ్చి ఆనాడు ఎన్టీఆర్ రామారావు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, శోభన్ బాబు గారిని కానివ్వండి, అన్ని సినిమాలలో విలన్గా, రాముడుగా, భీముడిగా, దుర్యోధనుడిగా ఎన్నో పాత్రలు చేసి యముడిగా హైలైట్. యముడిగా అయితే నేను చాలాసార్లు 8 సార్లు 9 సార్లు ఆయన సినిమా చూసేవాళ్ళం. యమగోళ, యమలీల ఇటువంటి పిక్చర్లో నటించిన వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా తెలుగు ప్రజలకి దురదృష్టం. ఎందుకంటే అకాల మరణం, వారు ఇంకా బతికే అవకాశం ఉండింది కానీ ఆరోగ్యం క్షీణించి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నికలలో మొత్తం హైదరాబాద్ నగరానికి తిరిగి మాకు ప్రచారం చేశారు. దానివల్లనే మాకు మంచి స్నేహితం ఉంది. అనేక సంవత్సరాలు మేము కలిసి పనిచేశాం. నేను రాజకీయంగా, వారి సినీ రంగంలో ఆనాడు మా ఎన్నికలలో పూర్తిగా హైదరాబాద్ సిటీలో తిరిగి సినీ రంగం అంతా కూడా ఆ రోజు మేయర్గా గెలిపించినప్పుడు వారి ప్రథమ పాత్ర ఉంది కనుకనే ఈరోజు అభిమానంగానే మేము అందరం కూడా వచ్చాం. వారి కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చి వారికి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. ప్రేక్షక దేవుళ్ళకు నా నమస్కారము. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహామనిషి కైకల సత్యనారాయణ గారు. ఆయన అన్నగారికి డూబ్ వేస్తూ తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. ఎన్టీ రామారావు గారు అన్నగారికి ప్రాణము, అన్నగారన్న మహాప్రాణం సత్యనారాయణ గారికి. రాముడుగా, భీముడుగా, అన్నగారు చెప్పినట్టు యముడిగా ఎన్నో విభిన్న పాత్రలు చేసి ఎస్వి రంగారావు గారిని కూడా మరిపింపజేసిన ఒక మహానటుడు కైకల సత్యనారాయణ గారు. 771 చిత్రాలు చేసి తన ఉనికిని, తన స్థిరత్వాన్ని చాటుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, ఒకరికి సహాయం చేసే వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా మహానటుడిగా మిగిలిపోయారు. ఆయన లేని లోటు ఇంకా ఎవరు తీర్చలేరు, దరిదాపుల్లో కూడా తీర్చేవారు లేరు. కాబట్టి అలాంటి మహా వ్యక్తికి ఆ భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని, వారి కుటుంబానికి మనశ్శాంతిని, ఆత్మశాంతిని కలిగించాలని, వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకునేది ఒక్కటే. అన్న నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, ఎస్వి రంగారావు గారు స్వర్గంలో ఉన్నారని మేము నమ్ముతున్నాము. వారి పక్కనే కైకల సత్యనారాయణ కూడా స్థానం కల్పించాలని వినయపూర్వకంగా అందరినీ అభినందిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారి దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చినప్పుడు ఆయనతో పరిచయం అమ్మ మజ్ను సినిమాకి. నేను ఆయనకి పనిచేసిన సినిమాలకు నేను పనిచేయలేదు, కానీ గురుగారి దగ్గర మేము పనిచేసిన దానికంటే ఎక్కువ అనుభవం దాసనారాయణ గారి దగ్గర. అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు పరిశ్రమ గొప్ప నటుని కోల్పోయింది. ఆయనకి నవరస నటనా సార్వభౌమ అని పేరు కానీ కాదమ్మా, 60 కళలను ఆయన స్క్రీన్ మీద గొప్పగా పండించాడు. ఒక ఎస్వి రంగారావు గారు, ఒక గుమ్మడి గారు, ఒకే ఒక్క సత్యనారాయణ గారు. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్తే బాగుండదు. ఇది గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన కామెడీ పరంగానే కాకుండా లైక్ సీరియస్ యాక్టింగ్స్ కూడా చేశారు. అప్పట్లో లైక్ హీరోయిన్స్ని కానివ్వండి, సైడ్ క్యారెక్టర్స్ని కానివ్వండి, అంటే అమ్మాయిలను చెరవేసేటట్టు అట్లాంటి క్యారెక్టర్స్ చాలా చేశారు. బయట జనాలు కూడా ఆయన తిట్టుకోవడం చూసాం అప్పటి కాలంలో. సో అసలు సహజంగా ఆయన సామాన్యంగా ఎలా హిందీలో ప్రాణ్ గారు, తెలుగులో సత్యనారాయణ గారు. అందుకే నవరాస నటన సర్వం కాదమ్మా. ఆయన 60 కళలను స్క్రీన్ మీద పండించిన ఒకే ఒక ఆర్టిస్ట్. నో రీప్లేస్మెంట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఆయనకి ఆత్మ శాంతించాలని కోరుతూ.
నా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. అంత గొప్ప మహానటుడితో నటించే అవకాశం, ఆయనతో పరిచయం, ఎప్పుడు సరదాగా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా, ఎన్ని షూటింగ్లు ఉన్నా నవ్వుతూ, ఎప్పుడు జోకులు వేస్తూ సరదాగా మా అందరినీ కూడా సొంత పిల్లల్లాగే చూసేవారు. ఆ మధ్యన ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో పలకరించి అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాం. మరి ఈ రోజున ఆయన ఆరోగ్యరీత్యా వెళ్ళిపోవడం మనందరినీ వదిలి చాలా బాధాకరం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, నేను చాలా సినిమాలు చేశాను, గుర్తే రావట్లేదు. ఒక 10-20 సినిమాలు చేస్తుంటాను ఆయనతో. చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాను, 1-2 అని చెప్పలేము. తరుణ్ గారు కూడా 1-2 చేసినట్టున్నారు. నాకు దక్కింది, బాబుకి దక్కింది. చాలా చాలా అభిమానం. అసలు ఎక్కడ చూసినా అంటే చిన్న పిల్లప్పటి నుంచే చూశారు కదా, చాలా అభిమానం. వారి మిస్సెస్ కూడా నన్ను ఎంతో అభిమానంతో సొంత కూతురులాగా పలకరిస్తుంటారు. ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి ఎంత ఆనందించారంటే, అది ఒక చిన్న ముఖ్యమైన విషయం మీద వెళ్ళాను నేను. భక్త ప్రహ్లాద 50వ సంవత్సరం అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్, విషెస్ తీసుకుందామని వెళ్ళాను. ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో అందరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను, చక్రపాణి గారు, మిస్సెస్ అందరం కూర్చొని. వరుస మరణాలు తీరని లోటు నిజంగా ఒక్కొక్కరికి అంటే చాలా కష్టంగా ఉంది తీసుకోవడం. కృష్ణరాజు గారు అంటే ఇలా వరుస మరణాలు నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. కాకపోతే వీరందరితో నేను యాక్ట్ చేసిన అదృష్టం నాకు దక్కింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే చేశాను కాబట్టి. ఏదైనా వారందరి ఆత్మలు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడడం జరిగిందా? మెసెస్ గారే వెళ్ళిపోయారా నాన్నగారు అన్నారండి. ఈరోజు కైకాల సత్యనారాయణ గారి మరణం తెలుగు వాళ్ళందరికీ, 2 తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా దుఃఖసాగరంలో మునిగిన రోజు అది. మన చిన్నప్పటి నుంచి కూడా నవరసాలు పండిస్తూ మహానటుడు కైకాల సత్యనారాయణ గారు. ఆ సత్యనారాయణ గారు ఆయన విలన్గా అయినా, హీరోగా అయినా, ఏ విధంగా చూసినా నాకు తెలిసి అతి చిన్నప్పుడు మేము ఆయన 3 మూర్ఖులు అనే ఒక సినిమా చూసాము. ఆ రోజు నుంచి కూడా నేను ఆయనకు అభిమాన్ని. ఆయన ఇవాళ లేడు అని తెలిసిన తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చింతిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, భారతదేశ సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటు. ఆయన మృతికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రగాఢ సంతాపాన్ని, వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రకటిస్తున్నాం. అంటే 777 పైగా సినిమాలు చేశారు కదా. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కానివ్వండి, సత్యనారాయణ సార్ని చూసి ఏమైనా నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ఆయన డెడికేషన్ కానివ్వండి. చెప్తా ఒక్క మాటలో చెప్పండి. ఆయన గొప్ప నటుడమ్మా. అన్ని రకాల క్యారెక్టర్లు చాలా అవలీలగా చేసేవారు. సో అందుకే ఆయనకి నవరస నటన సార్వభౌమ అనే పేరు వచ్చింది. నేను దాదాపు 90 సినిమాలు డైరెక్షన్ చేస్తే అందులో 70 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. సో ఆయన నిజంగా లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. థ్యాంక్స్ సార్. యాక్చువల్గా కైకాల సత్యనారాయణ గారు ఈరోజు ఉదయం 4 గంటలకు చనిపోయారు అని చెప్పి తెలిసింది. అంటే గతంలో ఆయనకి కరోనా ఒకసారి వచ్చి మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చారు. తర్వాత బాత్రూంలో ఒకసారి కాలు జారి పడిపోయి స్పైనల్ కార్డ్ దెబ్బ తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యారు అని చెప్పి. అసలు ఏ కారణం చేత ఆయన చనిపోవడం జరిగింది? అంటే ఒకటమ్మా, పుట్టినవాడు గిట్టకమాలు అన్నారు కదా. వయసు రీత్యా ఆయనకు 87 సంవత్సరాలు. వారికి నాకు చాలా గొప్ప 12 ఏళ్ల అనుబంధం. వారు నా దగ్గర జ్యోతిష్కులుగా చాలా విషయాలు దైవికంగా మాట్లాడేవారు. మా కుటుంబానికి చాలా దగ్గరి వారు. మా అన్నగారు టెలిఫోన్ సత్యనారాయణ గారు ప్రఖ్యాత సినీ నటులు. మా తలకోన ప్రాంతానికి వీరు చాలా సినిమాలకు షూటింగ్ వచ్చారు. మా ఊరికి మా అన్నగారు సినీ పరిశ్రమాన్ని పరిచయం చేసి 300 సినిమాలు తీశారు. ఖైదీ కూడా చిరంజీవికి లైఫ్ ఇచ్చిన ప్లేస్ 83. అటువంటి తలకోన మారుమూల గ్రామం చిత్తూరు జిల్లాలో, అప్పుడు తిరుపతి జిల్లా. అలాగే మా నాన్నగారు కూడా అమరవాది రామకృష్ణ గారు. మా కుటుంబంలో మా కుటుంబానికి చాలా ఆత్మీయులు. వారి శ్రీమతి గారికి, వాళ్ళ అబ్బాయిలకు నన్ను బాగా పరిచయం. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. ఈరోజు అనుకోకుండా ఈ వార్త విని బాధపడి చూడాలి, వారికి స్మృతి అంజలి కలిపి శివైక్యం చెందాలనే భావంతో వచ్చాను. నేను చాలా ఆధ్యాత్మికవేత్త. చాలా టీవీలో నా ప్రవచనాలు వస్తాయి. ప్రజ్ఞారత్న బిరుదాంకితుడిని. 4 MA MPhil PhD చేశాను. డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య అని నా పేరమ్మ. అటువంటి గొప్పనైనటువంటి నవరస నట సార్వభౌముడికి ఆత్మ కలగాలని, అటువంటి కళాంజలిగా వారికి ఆత్మీయంగా
నా యొక్క స్మృతి అంజలి తెలుపుతున్నాను. ఓకే, అంటే కుటుంబ పరంగా కూడా మీకు మంచి సఖ్యత ఉందని చెప్పేసి తెలిసింది. అంటే ఆఖరి సార్ మీరు ఎప్పుడు కలిసారు? నేను మొన్న ఒక 3 నెలలు 4 నెలలకు వస్తే అప్పుడు ఆరోగ్యం సరిలేదు, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందన్నారు. నాకు రవి ప్రకాష్ని ఒక ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే ప్రోగ్రామ్ ఇచ్చారు, వారి ద్వారా పరిచయం. వారు ఎంతో ఆత్మీయంగా నాతో మాట్లాడేవారు. ఈరోజు అటువంటి అతనికి స్మృతి అంజలి కలపడానికి వచ్చాను. సినీ పరిశ్రమకు మా అన్నగారి ద్వారా మాకు చాలా పరిచయం ఉంది. మా అన్నగారు 70లో నుంచి చాలా సినిమాలు చేశారు. మా అన్నగారు సత్యనారాయణ, వీరి పేరు దాసనారాయణరావు గారు కూడా, వీరి పేరు కైకాల సత్యనారాయణ. మా అన్నగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఆయన పేరు టెలిఫోన్ సత్యనారాయణ పేరు పెట్టారు. మా కుటుంబానికి చాలా ఆత్మీయులుగా, నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా వారికి స్మృతి అంజలితో శివైక్యం చెందాలి, వారి ఆత్మ శాంతించాలి కాశీ విశ్వాసతోని మనసా వాచ ఆ శివైక్యుని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే 2022లో కృష్ణంరాజు ఖాన్ గారి కృష్ణ గారు కానివ్వండి, ఇలా సీనియర్స్ నటులందరినీ ఒకరినొకరు కోల్పోవడం బాధాకరమైన విషయమే. అసలు సత్యనారాయణ గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నాళ్ళ నుంచి ఉంది? అసలు ఏం జరిగింది సార్? అసలు హెల్త్ ప్రాబ్లం అంటే ఆయనకి ఒక బాత్రూమ్లో స్లిప్ అయి కింద పడి స్పైనల్ కార్డు డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆయన బెడ్ రిడన్, మధ్యలో సీరియస్ అయింది, మళ్ళీ కోలుకున్నాడు. ఆయన 1 year నుంచి బెడ్ రిడన్. అంతని మెమరీ పవర్ బాగుంది, అంత నడవలేడు. అది దానివల్ల ఇప్పుడు సర్జరీ కూడా చేయలేరు, ఎందుకంటే ఆ ఏజ్ ఇది. బట్ ఆయన బెడ్లో ఉన్నా కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చక్కగా చూసుకున్నారు ఆయన, కంటికి రెప్పలాగా. అంటే ఆయనకి 2 కుమారులు 2 కుమార్తెలు అని విన్నాం. అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా సార్, ఏదైనా అబ్రాడ్లో ఉండి రావడానికి ఏమైనా టైం? అందరూ ఇక్కడే ఉన్నారు. చిన్నబాబు వాళ్ళ 2వ అబ్బాయి ఇది KGF ఈ సినిమాలన్నింటినీ కో-ప్రొడ్యూసర్ తను ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ షూటింగ్ ఏదో జరుగుతుంది, సలారో ఏదో జరుగుతున్నట్టుంది ఇక్కడ, అది ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక అమ్మాయి మాత్రం చెన్నై నుంచి రావాలి, మధ్యాహ్నంకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడున్న కాలంలో లైక్ ఈ మధ్యన మళ్ళీ కరోనా కేసెస్ కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ విధంగా ఏమన్నా అభిమానులకి కానివ్వండి, మాలాంటి తోటి ప్రేక్షకులకు కానివ్వండి, సార్ని ఆఖరిసారి చూడాలి అనుకుంటే ఎలాంటి బందోబస్తు ఉంది? అంటే రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అంటున్నారు, అంటే అందరికీ అవకాశం ఉందా, చూసే అవకాశం? ఇవాళ ఇంట్లో ఇక్కడే పెట్టేటప్పుడు కూడా అందరికీ వచ్చేటట్టుగానే ఉంది, యాక్సెస్ ఉంది, ప్రాబ్లం లేదు. అంటే ఒక కమెడియన్గా, ఒక సిన్సియర్ సైడ్ క్యారెక్టర్గా ఇన్ని అవతారాలు, అంటే ఒక యముడిగా కూడా అట్లాంటి పాత్రలు చేసిన ఆయనకి ఈరోజు యముడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని అంటే కూడా వినడానికి చాలా కష్టంగా ఉంది. సుమారు 700 సినిమాలకు పైగా నటించారు ఆయన. లాస్ట్ వరకు కూడా ఎన్నో సినిమాలు నటిస్తూనే వచ్చారు. అంటే ఇంత ఏజ్లో కూడా ఆయనకు యాక్టింగ్ పట్ల ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. సో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా కానివ్వండి, రాజకీయాల్లో కూడా ఆయనకు చాలా ప్రావీణ్యం ఉంది. ఆయన గురించి చెప్పాలంటే మీకున్న అనుభవంతో, మీకు ఆయన మీద ఉన్న అభిమానంతో ఏం చెప్తారు సార్ అలాంటి నటుని కోల్పోవడం వల్ల? అసలు ఎస్వి రంగారావు గారు పోయిన తర్వాత సత్యనారాయణ గారు ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఈయన పోయాక అలాంటి నటుడు రీప్లేస్మెంట్ లేరు, ఎవరు లేరు. ఆయన సత్యనారాయణ ఆయన క్యారెక్టర్స్ ఎవరు చేయలేరు. గొప్ప నటుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. అది అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ పుట్టలేదు. అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు లేరు అన్న విషయం, అంటే మొన్న కృష్ణ గారు కానివ్వండి, ఎంతో మంది అభిమానులు ఎక్కడి నుంచో వచ్చి ఆయనని కడసారిగా చూసుకోవాలని చెప్పి ఆశపడ్డారు. కాకపోతే కృష్ణంరాజు గారిని వెళ్ళేటప్పుడు కానివ్వండి, అలా లాస్ట్ సమయంలో మనం చూసుకోలేకపోయాం. ఇలాంటి ఈ టైంలో ఇప్పుడు సత్యనారాయణ సార్ని చూడాలనుకున్నా, రేపు మహాప్రస్థానంలో చూడాలనుకున్నా కూడా ఎలాంటి అంటే చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ అందరికీ యాక్సెస్ ఉంది, ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఇప్పటి వరకు కూడా రేపు మార్నింగ్ దాకా ఉంది. ఇక్కడ మహాప్రస్థానంలో అంటారా, లిమిటెడ్, ఇక్కడ అందరినీ అలౌ చేయలేరు కాబట్టి. బట్ ఇంటికి వచ్చి అందరూ ఎవరైనా చూడొచ్చు. అందరూ బాగానే ఉన్నారండి. ఓకే. సో కైకాల సత్యనారాయణ గారికి ఇది ఆఖరి రోజు. ఎన్నో సినిమాల్లో నటించారు, పౌరాణిక చిత్రాల్లో కానివ్వండి, ఆయనకు సంబంధించిన ఎన్నో చిత్రాలను మనం చూసాము. ఒక కమెడియన్గా, ఒక సహాయ నటుడుగా. కైకాల సత్యనారాయణ గారి గురించి ఆ మహానుభావుడు మరణం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కాదు, యావత్ ప్రపంచ చిత్ర పరిశ్రమకి చాలా తీరని లోటు. ఎందుకంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎస్వి రంగారావు గారు, ద లెజెండ్, ది గ్రేట్ క్యారెక్టర్ యాక్టర్, ఆయన మరణించిన తర్వాత రంగారావు గారు లేని లోటు ఎవరైనా తీర్చగలరా తెలుగు ఇండస్ట్రీలో అని అనుకుంటే, ఎస్, నేను తీర్చగలను వచ్చిన మహానటుడు కైకాల సత్యనారాయణ గారు. రావడమే కాదు, రంగారావు గారు లాగా హీరోగా ఎంటర్ అయ్యాడు. హీరోగా ఎంటర్ అవ్వడం కాదు, విలన్ చేశాడు, కామెడీ చేశాడు, ఫ్యామిలీకి చేశాడు. అటు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో, రంగారావు గారితో, సావిత్రి గారితో, ఇటువంటి మహానటుడితో డి నటించాడు.
ఏం యాక్టర్ అయినా, ఏం నవ్విస్తాడైనా, ఏం విలసం చెప్పిస్తాడైనా. సంసార సాగరం, తాతామానుడు, శారద సినిమాలు చూస్తే శారద ఏం ఏడిపించాడని, ఏం యాక్టర్ అయిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు లేని లోటు చాలా పోడ్చలేందండి. ఇట్స్ ఏ మాన్యుమెంట్. లైక్ ఎస్వి రంగారావు గారు ఈజ్ ఏ మాన్యుమెంట్. అన్నిటిని మించి సత్యనారాయణ గారు గొప్ప మంచి మనసున్న మహారాజండి, గొప్ప స్నేహితుడండి. ఆయన ఏ నిర్మాతలు ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎప్పుడు డేట్స్కి వెళ్తే 24 అవర్స్లో ఆయన 18 అవర్స్ పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. గ్రేటెస్ట్ బిజెస్ట్ యాక్టర్ అయినా. ఆ దశలో కూడా నా కోసం ఎవరు నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ఎవరు నిర్మాతలు కావాల్సి వచ్చి డేట్స్ చూడైనా, యాక్ట్ చేసి చూడైనా, సినిమాని ఫినిష్ చూడైనా, ఫినిష్ చేయడమే కాదు నిర్మాత బాగుండాలని మనసారా కాంక్షించేవాడైనా. అంత గొప్ప మంచి మనిషి, మహానటుడు ఆ కైకాల సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చలనచిత్ర ప్రపంచానికి చాలా లోటు. అదే బ్రదర్, అది మన కర్మ, మన కర్మ. ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలి ఇచ్చారా? ఎవరో ఒకరు, ఇద్దరు, 2-3 సినిమాలు చేస్తే పద్మశ్రీలు, పద్మభూషణులు ఇస్తున్నారండి. మహానటి సావిత్రి గారు ఇచ్చిన నటీమణి ఎవరు ఉన్నారా ప్రపంచంలో? మరి సావిత్రి గారికి ఏమైనా ఇచ్చారా? పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చారండి. ఎస్వి రంగారావుకి ఇచ్చారండి? ఆయన ఇచ్చిన నటుడు ఎవరు ఉన్నారా? విశ్వయుక్త నటసార్వభౌమ ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలి ఇచ్చారా? అంతెందుకండి, 153 చిత్రాలు తీసిన గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ మై గురు దాసనారాయణ గారు, గ్రేట్ లెజెండ్, రైటర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కేంద్ర మంత్రి కూడా ఇచ్చాడైనా. అలాంటి మా గురువు దాసనారాయణ గారికి పద్మశ్రీ ఇచ్చారండి. సత్యనారాయణ గారికి ఇవ్వాలి, కైకాల సత్యనారాయణ గారికి ఇవ్వాలి. అంత గొప్ప యాక్టర్ అయినా ఆయనకి ఇచ్చారండి? లేదు. సో వాట్? అటు మహామహుడికి ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదనే కంటే కూడా ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రజల సొత్తు, అది ప్రజా గవర్నమెంట్, అది ఒక డబ్బు సొత్తు కాదు. దే మస్ట్ హానర్ ఆల్ దీస్ గ్రేట్ పీపుల్, రైట్? ఎవరో ఇష్టం వాళ్ళకి ఇచ్చేసుకుంటా, ఎవరికి పంపకాలు ఉండకూడదమ్మా. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు మరణించిన తర్వాత ఆయనకి ఏ రకంగా అయితే భారతరత్న ఇచ్చారో అలాగే ఎన్టీ రామారావు గారు భారతరత్న ఇవ్వాలి. ఓ ఎస్వి రంగారావు గారు, ఓ సావిత్రి గారు, మా గురువు దాసనారాయణ గారు, ఓ కైకాల సత్యనారాయణ గారు, ఇలాంటి మహామహుడికి పద్మశ్రీయా, పద్మభూషణ్ ఇచ్చి సత్కరించి గౌరవించాలి. దానికి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు, ఫిల్మ్ ఛాంబర్ వారు చర్యలు తీసుకోవాలి. మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి గౌరవించాలి అని నా విజ్ఞప్తి. 2022 సంవత్సరం సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. గత 2-3 నెలల క్రితం చూసుకుంటే గనక సీనియర్ నటుడైన కృష్ణంరాజు గారు, అలాగే కృష్ణ గారు, ఈరోజు కైకాల సత్యనారాయణ గారు కన్నుమూశారు. అందరూ కూడా వారి వారి అనారోగ్య కారణాల వల్లనే కన్నుమూయడం జరిగింది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదం. అంటే ఎప్పుడైతే కృష్ణంరాజు గారి అనారోగ్య పరిస్థితి అప్డేట్స్ ఎప్పుడైతే మన న్యూస్ మీడియా ద్వారా బయటికి రావడం జరిగిందో, ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆందోళనకరమైన బాధ ఒకటి మనం చూసాం. ఎందుకంటే సీనియర్స్ నటులు ఎవరైనా సరే ఎన్నో ఏళ్ళుగా, అంటే ఒక 60-50 ఏళ్ళ దశాబ్దాలుగా వాళ్ళు నటిస్తున్నారు. అలాగే కమెడియన్గా కానివ్వండి, ఒక సీరియస్ యాక్టర్ కానివ్వండి, సహాయ నటుడుగా, హీరోకి ఫ్రెండ్గా ఇన్ని క్యారెక్టర్స్ పోషించి యముడుగా పేరుగాంచిన ప్రముఖ పాత్ర ఎవరైనా చేశారు అంటే అది కైకాల సత్యనారాయణ గారనే చెప్పుకోవచ్చు. యముడు పాత్రలో మనం ఎవరైనా చూసాము అంటే ఈ తరం వారు కానివ్వండి, మనలాంటి యూత్ కానివ్వండి, ఎవరైనా సరే యముడు పాత్రలో మనం ఏమైనా చూడగలిగామంటే సత్యనారాయణ గారనే చెప్పుకోవచ్చు. యమలీల కానివ్వండి, ఎస్పి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో నాకు హిమక్రీములు అంటే చాలా ఇష్టం అన్న ఒక చిన్న డైలాగ్తో చిన్నపిల్లలకి సైతం దగ్గరయ్యారు, చేరువయ్యారు అన్న ఎవరైనా ఆ నటులు ఎవరన్నా ఉన్నారంటే కైకాల సత్యనారాయణ గారనే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అంటే అనారోగ్య కారణాల వల్ల, మొదటగా ఒక 2 సంవత్సరాల క్రితం ఆయనకు కరోనా రావడం జరిగింది. అప్పటి నుంచి కోలుకొని కొద్ది రోజులకే మళ్ళీ ఇంటికి చేరడం జరిగింది. ఒకనొక రోజు బాత్రూంలో స్నానం చేసి తిరిగి వస్తుండగా కాలు జారి పడడంతో ఆయన స్పైనల్ కార్డ్ దెబ్బతింది. ఆ రోజు నుంచి చిన్నగా ఆయనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయని చెప్పే తెలిసింది. కొద్ది రోజులు బాగున్నప్పటికీ మళ్ళీ ఈ మధ్యనే అనారోగ్య సమస్యలు తిరిగి రావడము, అండ్ మన సీనియర్స్ నటులైన కృష్ణంరాజు గారు కానివ్వండి, కృష్ణ గారు చనిపోయిన వార్తలు కూడా జీర్ణించుకోలేక ఇలా తన సహాయ నటులు అందరినీ కోల్పోవడం ఒక రకంగా బాధాకరమైన విషయమే అని చెప్పి ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మధ్యలో కానివ్వండి, లేకపోతే అత్యంత చేరువైన తన మనసుకు దగ్గరైన ఆత్మీయులు, స్నేహితులకు కూడా తను చెప్పుకోవడం జరిగింది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకున్నది 4 సంతానం, 2 కుమారులు, 2 కుమార్తెలు కూడా
ఉన్నారు. చెన్నై నుంచి రావాల్సిన చిన్న కూతురు ఇంకా రావాల్సి ఉంది. రేపు మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకి జనాలందరికీ అంటే ప్రేక్షక మహాదేవులందరికీ కూడా ఆయన పార్థివ దేహాన్ని ఒకసారి ఆఖరిసారిగా చూసుకునే అవకాశాన్ని కలిగించి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య లోపల ఆయన అంతిమయాత్ర ముగియనుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ద్వారా తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అమ్మ న్యూస్ కూడా మనసారా కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. 4 గంటలకు చనిపోయారు అని చెప్పి తెలిసింది సార్. అంత మార్నింగ్ నిజానికి ఎవరు లేచి ఉండరు, పడుకొని ఉంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని చూసింది ఎవరు సార్? అంటే కుటుంబం వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? లేదండి, ఎందుకంటే అంత మహానుభావుడు లేడు అని చెప్పి నాకు కూడా పొద్దునే లేచేసరికి ఈటీవీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆ ఈటీవీ నుంచి అది ఫోన్ తీసుకుని ఇదేంటిది అని ఫోన్ హలో అని అంటే ఆయన అప్పుడు వాళ్ళు చెప్పారు విషయం. నేను షాక్ అయ్యాను. అంటే ఆయనకి గతంలో ఒకసారి కరోనా వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ క్షేమంగానే ఇంటికి వచ్చారు. తర్వాత ఒకసారి బాత్రూంలో కాలు జారి పడడం వల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతినింది అని తెలిసింది. అంటే ఇప్పుడు ఈ క్షణం ఇలా ఊపిరి ఆగిపోవడానికి కారణం ఏమంటున్నారు సార్? ఏమనండి, అంటే మహానుభావుడు లేడనే బాధే తప్ప ఏం కారణాలు అయి ఉంటాయి ఇవన్నిటి. ఇంకా ఏముంది, శరీరం అన్న తర్వాత 100 రకాల బాధలు, 100 రకాల సుఖాలు చెప్పలేం కదా. అందులో ఏది ఏమైనా ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత అండి కారణాలకు వెతికే కన్నా కూడా ఆ మహానుభావుడు గురించి స్మరించుకోవడం, తలుచుకోవడం, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడం ఇదేం ప్రధానమని నేను ఫీల్ అవుతాను. అంటే ప్రొఫెషనల్గా ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి అభిమానులుగా మారడం వేరు. స్వతహాగా అంటే ఆయన సొంతంగా ఎలా ఉంటారు, ఒక సామాన్యులతో కలిసి ఎలా ఉంటారు అన్నది ఎలా? సొంతంగా కూడా చాలా అద్భుతంగా ఉండే మనిషి అండి. అందరితో పాటు కలుపుకోరుతనంగా ఉంటారు. ప్రతి వాళ్ళని కూడా ప్రతి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఒక డైరెక్టర్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చిన్న ఆఫీస్ బాయ్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేదండి, ఇలాంటి ఫీలింగ్ ఆయనకి లేదు, రాదు కూడానండి. ఎందుకని నేను ఎప్పుడు చూడలేదండి. అందరినీ బాబు 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 అని పిలవడమే. నన్ను అలాగే పిలిచేవాడు. బాబు ఇప్పుడు మనం ఈ షాట్ పెట్టుకున్నాము, మరి బాబు మీరు రెడీగానే ఉన్నారు కదా అని వాడు. బాబు నేను రెడీ అయ్యేలాగానే ఆయనకంతా ఆయన ఎప్పుడు కూడా రెడీ అనే చెప్పేవాడు. ఆయన అంత గొప్ప ఆర్టిస్ట్. అంటే ఎమ్మెల్యేల సినిమాలో ఐస్ క్రీమ్ ని చాలా ఇష్టంగా తింటున్నట్టుగా అందులో చూపించారు కదా సార్. అంటే నిజానికి ఆయన ఫుడీ లవర్ అంటారా? అంటే చూడడానికి ఆయన శరీరం కూడా భారీగా చూడడానికి ఆయన శరీరం భారీగా ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్దగా ఐస్ క్రీములు తినేవాడు కాదండి ఆయన. కానీ ఆయనకి హిమక్రీములు అంటే మాత్రం నిజమైనటువంటి ఇష్టమే ఉంది, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఆయన ఇంకొక ఐస్ క్రీమ్ ఉంటే ఇవ్వయ్యా ఆయన పాపం అడిగి తీసుకుని అక్కడికి, మరి పాప ఆయనకి షుగర్ ఉందేమో మనం అడిగితే బాగోదు, అలాగే నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని, బట్ ఉండే ఉంటుందండి మహానుభావుడైన. అలాంటి వ్యక్తి అడిగి తీసుకుని మరి ఒక చిన్న ఐస్ క్రీమ్ తినడం కోసం ముచ్చట పడుతున్నారు అంటే ఆయన చూస్తుంటే నాకే అనిపించింది, ఎంత చిన్న పిల్లాడు ఏంటి ఈయన అలాగని. అంటే జనరల్గా సీనియర్ హీరోస్ కానివ్వండి, సైడ్ క్యారెక్టర్స్ చేసినవారు కానివ్వండి, సినిమాలో ఏదైనా సీన్ నచ్చకపోయినా నాకు ఇది నచ్చలేదు చేంజ్ చేయమని చెప్పాలి అట్లాంటివి ఉంటాయంటారు? అలాంటిది ఎప్పుడు లేదండి ఆయన దగ్గర, ఎప్పుడు కూడా మాట లేదు. ఆయనకి నాకు రాదు ఇది, నేను చేయలేనేమో ఇలాంటిది అనే పదమే రాదండి. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ.